వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇట్స్ అ సెటైరిక్ వన్ డెఫినెట్గా. ఎందుకంటే ఒక సమస్య మీద స్పందించడం, పోరాడడం వేరు. ఆ పోరాటాన్ని అడ్డం పెట్టుకొని ఏదో సాధించేసాము, ఇంకేముంది మమ్మల్ని ఎవడో ఆపలేడు అని విర్రవీగడం వేరు. సో ఆ విర్రవీగుడుతనానికి ఒక కైండ్ ఆఫ్ కౌంటర్ మాత్రమే ఇది. విద్యార్థులు ఎవరికి వ్యతిరేకం కాదు, వారి సమస్యల మీద వాళ్ళని తక్కువ చేసే ఉద్దేశం అసలు బర్డ్ మీడియాకి లేనే లేదు. కాక్రోచ్ జనతా పార్టీ. సో జనతా పార్టీ అనేది పక్కన పెట్టండి, కాక్రోచ్ ఇట్స్ అ కాన్సెప్ట్. దిప్కే లాంటి వాళ్ళు తీసుకొచ్చినటువంటిది. సరే, వాళ్ళ వెనకాల ఎవరున్నారు అనేటువంటిది పబ్లిక్కి తెలిసిందే, కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ద డీప్ స్టేట్ కావచ్చు, లేదంటే ఇతరత్ర ఉన్నటువంటిది కావచ్చు, ఏదన్నా కానివ్వండి, ఒక టూల్ కిట్ అనేది ఖచ్చితంగా ఉంది. ఎవరెవరిని కెలికితే ఎక్కువ అగ్గి రాజేయచ్చు, ఎక్కువ లైమ్లైట్లో ఉండొచ్చు, ఎప్పుడు మన గురించి మాట్లాడేలా చేయొచ్చు, కాంట్రవర్సీ ఎలా క్రియేట్ చేయొచ్చు, ఎవరెవరిని దీంట్లో తీసుకురావచ్చు అనేటువంటి ఒక పాయింట్. సో ఈ కాక్రోచ్, సో దీనికి సంబంధించి ఢిల్లీ పోలీసులు ఒక లిస్ట్ రిలీజ్ చేశారండి. ఈ జంతర్ మంతర్ దగ్గర ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఆందోళనల్లో ఈ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ఎఫ్ఆర్ఎస్ ద్వారా మొత్తం 2873 మంది నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తుల్ని ఢిల్లీ పోలీసులు ఇందులో గుర్తించారు. దే ఆర్ నాట్ నీట్ స్టూడెంట్స్, యూజీసీ స్టూడెంట్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్. వాళ్ళకి నేర చరిత్ర అనేది చాలా స్పష్టంగా ఉంది. వీళ్ళలో తీవ్రమైన నేరాలతో సంబంధం ఉన్నవాళ్ళు, అలాగే సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టిన వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు కూడా చేపట్టడం జరిగింది. మొత్తం 2883 మంది. దీంట్లో దోపిడీలు, కిడ్నాప్లు, ఆయుధ చట్టాల ఉల్లంఘన, మహిళలపై అఘాయిత్యాలు, ఇక అన్ని రకాల కేసులు ఉన్నటువంటి వాళ్ళు కూడా స్పష్టంగా ఉన్నారు అని మెన్షన్ చేశారు. దీంట్లో మొత్తం 200 మంది పోలీసులు కూడా దీంట్లో గాయపడడం జరిగింది. ఒక కౌంట్ కూడా ఇచ్చారు, దాదాపుగా ఎవరెవరు ఎంతెంత ఉన్నారు అన్నదానికి, ఏ ఏ కేసుల్లో ఎలా ఉన్నారు అన్నదానికి కూడా స్పష్టంగా వీళ్ళ లిస్ట్ రిలీజ్ చేశారు. సో ఇలా ఉన్నారు దీంట్లో. సో దాన్ని ఇప్పుడు సీజేపీ ప్రొటెస్ట్ అనాలా? 2873 కౌంట్ అంటే షుడ్ వి కాల్ ఇట్? విద్యార్థులని విడదీసి మాట్లాడుతున్నటువంటిది. ఎందుకంటే వాళ్ళు నిజంగా వాళ్ళ ఇబ్బంది చెప్పుకోవడానికి దాని మీద పోరాటానికి వచ్చారు విద్యార్థులు. వాళ్ళ గురించి ఎటువంటి అభ్యంతరం కూడా లేదు. వాళ్ళు ఆవేశపడ్డా సరే, వాళ్ళు అక్కడ కాస్త ఆవేశపడ్డా సరే, అది ఒక ఆవేదనలోంచి బయటకు వచ్చినటువంటి ఆవేశం తప్ప దీంట్లో రాజకీయ ఉద్దేశం, ఒక దురుద్దేశం లాంటిది ఏదీ లేదు వాళ్ళకి. బట్ మిగతా వాళ్ళకి మాత్రం స్పష్టంగా వాళ్ళ ఎజెండా అనేది ఉంది. సో కమింగ్ బ్యాక్ టు అవర్ కాన్సెప్ట్, ఈ ఒకప్పుడు మనకి చీకటి మూలల్లో, వంటగదుల్లో కనిపించే బొద్దింకలు ఇప్పుడు ఈ దేశ రాజకీయాలను మేము శాసించేస్తామని చెప్పే స్థాయికి వచ్చేసాయి. ఇప్పుడు అదే డిస్కషన్. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత దాన్నే ఎగ్జాంపుల్గా చూపిస్తూ, మేము ధర్మేంద్ర ప్రధాన్ని మార్చినట్లే ఇప్పుడు ప్రధానిని కూడా మారుస్తాం అంటూ కాక్రోచ్ పార్టీ అధ్యక్షుడు దీపక్ బహిరంగంగా వ్యాఖ్యలు చేశాడు. ఒకసారి వీడియో చూడండి. मुझे लगता है बिल आते रहेंगे जब तक ये लोगों की नीयत सही नहीं होती है, तब तक कुछ नहीं हो सकता. बिल रिफॉर्म्स इस देश में कई कानून अच्छे बने हुए हैं. कानून एक से एक बनते हैं इस देश में. फास्ट ट्रैक कोर्ट का वादा किया था नरेंद्र मोदी ने 3 दिन पहले, और उस पर लोग काफी खुश हो गए थे कि अब पेपर लीक पर फास्ट ट्रैक कोर्ट बैठ गई. क्या हुआ पहली हियरिंग में? पहली हियरिंग ही पोस्टपोन हो गई क्योंकि सीबीआई का काउंसिल आया नहीं. तो कानून आप कैसे भी बना लो, जब तक उसको इम्प्लीमेंट करने वाले अच्छे नहीं है, तब तक उस कानून का क्या मतलब है? आपने वीडियो देखे पंतप्रधान जी के जो मोबाइल पे उन्होंने किए? मुझे लगता है उनको इन्फ्लुएंसर बनना चाहिए. बहुत अच्छा कर रहे हैं वो, एज ए इन्फ्लुएंसर बहुत अच्छा काम कर रहे हैं. प्रधानमंत्री की कुर्सी छोड़ दे, इन्फ्लुएंसर बन जाए, प्रधानमंत्री का काम कोई और कर लेगा. अभी भी कई सारे स्टेट में जो पीछे नहीं लिया गया है. अगर एफआईआर पीछे नहीं लेते और स्टूडेंट्स को ऐसे ही परेशान करते रहेंगे तो हम फिर से आंदोलन करेंगे. इस सरकार को ये बात समझनी चाहिए कि स्टूडेंट्स का गुस्सा कम नहीं हुआ है. अगर उन्हें लगता है एक धर्मेंद्र प्रधान का इस्तीफा देकर ये गुस्सा ठंडा हो जाएगा, ऐसा नहीं है. गुस्सा बहुत ज्यादा है लोगों में, और जरूरत पड़ी तो ये आंदोलन फिर होगा, और जो पिछला हुआ उससे भी बड़ा आंदोलन होगा. ఒక కేంద్ర మంత్రి రాజీనామాని వాళ్ళ విజయంగా ప్రకటించుకోవడం మాత్రమే కాకుండా ఏకంగా దేశ ప్రధానిని సైతం కూడా మార్చేసేటువంటి శక్తి మాకుంది అని చెప్పడం అనేది బొద్దింకల రాజకీయ అతిశయోక్త, లేక వెనకాల ఎవరో వెన్నుదన్నుగా నిలుస్తున్నారు అన్నదానికి సంకేతమా? ద క్వశ్చన్స్ రైజెస్ హియర్. అట్ ద సేమ్ టైం ప్రధాని నరేంద్ర మోడీ మీద వ్యక్తిగత విమర్శలు చేస్తూ, ఆయన్ని దేశాన్ని నడిపే ప్రధానిగా కాకుండా ఆయన ఒక ఇన్ఫ్లుయెన్సర్లా కనిపిస్తున్నారు వీడియోలు చేస్తూ, ఆయన ఇన్ఫ్లుయెన్సర్గా మారమనండి అని దీపక్ వ్యాఖ్యలు చేశాడంటే ఎంత గట్స్ ఉండాలి. ఇక్కడ రాజకీయాల్లో విమర్శలు అనేవి సహజం, విధానాల మీద విభేదాలు కూడా ఉండొచ్చు. కానీ ఎన్నికల్లో భారీ ప్రజా మద్దతుతో 3వ సారి అధికారంలోకి వచ్చిన ప్రధానమంత్రిని
మార్చేస్తాం, తొలగించేస్తాం అనే ధోరణిలో మాట్లాడడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఎంతవరకు అనుగుణం అన్నటువంటి ప్రశ్న కూడా ఇక్కడ తలెత్తుతుంది. అండ్ ఆఫ్ కోర్స్ నేను కూడా నరేంద్ర మోడీ గారికి వన్ కైండ్ ఆఫ్ అగేనిస్ట్. ఆయన తీసుకునేటువంటి నిర్ణయాల్లో కావచ్చు, అది తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కొన్ని నిర్ణయాల్లో నేను ఆయనకు సపోర్ట్ చేయను నేను. ఎందుకంటే ఇక్కడ మా అస్తిత్వం అనేటువంటిది, తెలుగు రాష్ట్రాల అస్తిత్వం అనేటువంటిది ఇక్కడ వస్తుంది కాబట్టి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద నేషన్ వీ సపోర్ట్ యునానిమస్లీ ద ప్రైమ్ మినిస్టర్. ఆయన భారతదేశ ప్రధానమంత్రి. మనలో మనకి ఎన్నైనా ఉండొచ్చు, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇండియా, భారతదేశం అనేసరికి డెఫినెట్గా అందరూ మోడీ గారు వెనకాల ఉండి తీరాల్సిందే. తప్పులు జరుగుతున్నాయా సార్, ఇక్కడ తప్పు జరుగుతోంది, దీన్ని సరిదిద్దుకోండి అని చెప్పాలి. అదే ప్రజాస్వామ్యం. బట్ అది చెప్పకుండా ఒక మంత్రిని తీసాంగా ప్రధానమంత్రిని కూడా తీసేస్తాం, మా కాక్రోచ్లతో పెట్టుకుంటే, జన్జీతో పెట్టుకుంటే అనేది ఎంతవరకు సమంజసం? అది పరిపక్వత అని అనిపించుకోదు. ఇక్కడ ఇంకొక కోణం కూడా చూడాలి. ఇక్కడ మనం ఏంటంటే, ఈ కాక్రోచ్ పార్టీ ఒంటరిగా ఇంత దూకుడుగా వ్యవహరిస్తోందా, లేక దీని వెనకాల మరికొన్ని రాజకీయ శక్తుల మద్దతు ఉందా అనే అనుమానాలు ఇటు బీజేపీ వర్గాల్లో వ్యక్తపరుస్తున్నారు. అండ్ 100% ఎస్, డెఫినెట్గా వాళ్ళ వెనకాల రాజకీయ శక్తులే ఉన్నాయి. ముఖ్యంగా బీజేపీ వ్యతిరేక రాజకీయ శక్తులు ప్రత్యక్షంగా పైకి మనకు కనిపించకపోయినా పరోక్షంగా వీళ్ళని ప్రోత్సహిస్తున్నాయి అనేటువంటి అభిప్రాయం చాలా బలంగా ఉంది. బహిరంగంగా ఎవరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు, కానీ సోషల్ మీడియా క్యాంపెయిన్ కావచ్చు, అలాగే పొలిటికల్ స్టోరీస్ కావచ్చు, ఒకే తరహా నెరేటివ్లు ఇవే వరుసగా కనిపిస్తున్నాం. ఇదంతా యాదృచ్ఛికం కాదు అన్నటువంటి వాదన చాలా స్పష్టంగా వినిపిస్తోంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇంకా మాట్లాడితే భారతీయ జనతా పార్టీ మాత్రమే కాదు, ఎన్డీఏ కూటమి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది, ఆ అవసరం కూడా ఉంది అనేది ప్రతి ఒక్కరు చెప్తున్నటువంటి మాట. ఎందుకు అనంటే, ఇలాంటి చిన్న చిన్న సంస్థలు పెద్ద పెద్ద హెచ్చరికలు చేసేంత స్థాయి ధైర్యం వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? గతంలో ఇలాంటి ఆరోపణలకు బీజేపీ వెంటనే అటు రాజకీయంగా కావచ్చు, లేదంటే సిద్ధాంతపరంగా గట్టి సమాధానం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మాత్రం అనేక సందర్భాల్లో డిఫెన్సివ్ ధోరణి ఇక్కడ కనిపిస్తోంది అన్నటువంటి విమర్శలు చాలా బలంగా ఉన్నాయి. ప్రత్యర్థులు ఒక నెరేటివ్ని సృష్టిస్తున్నారు, దాన్ని వెంటనే కౌంటర్ చేయకుండా వదిలేయడం వల్లే ఈ తరహా సంస్థలు తమ ప్రభావాన్ని అతిగా అంచనా వేసుకొని మాట్లాడుతున్నాయి అన్నటువంటి అభిప్రాయం ఇక్కడ వ్యక్తపరుస్తున్నారు. పాలిటిక్స్లో ఎప్పుడు ఒక కామన్ సూత్రం ఉంటుందండి, ప్రతిఘటన అనేది లేకపోతే ప్రచారం పెరుగుతుంది. అదే ఇప్పుడు జరుగుతోంది. కాక్రోచ్ జనతా పార్టీ ప్రచారం ఇబ్బడి ముబ్బడిగా చేస్తూనే ఉంది, కానీ ప్రతిఘటన అనేది భారతీయ జనతా పార్టీ నుంచి, ఎన్డీఏ కూటమి నుంచి సరైన విధంగా రావడం లేదు అన్నది బీజేపీ శ్రేణుల్లోనే ఈ చర్చ జరుగుతోంది. ఒకసారి అది అబద్ధమైనా లేదంటే అతిశయోక్తైనా సోషల్ మీడియాలో ఒకసారి ట్రెండ్లోకి వెళ్ళిందా, వైరల్ అయ్యిందా, దాన్ని నిజం కాదో నిరూపించడానికి దానికి రెట్టింపు శ్రమ పడాల్సి వస్తుంది. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఆంధ్రప్రదేశ్ రైట్ నౌ. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, ద సేమ్ థింగ్ హ్యాపెనింగ్ హియర్. అంతకుమించి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అవసరం లేదు. సో ఇలాంటి వ్యాఖ్యల్ని మొదట్లోనే రాజకీయంగా తిప్పికొట్టాల్సింది అనేది భారతీయ జనతా పార్టీ వర్గాల్లో కూడా చాలా అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు. అయితే ఎంత ప్రచారం చేసుకున్నా, ఎంత పెద్ద హెచ్చరికలు చేసినా సరే, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాల్ని నిర్ణయించేది ఇలాంటి వీధి ప్రకటనలు కాదు, సోషల్ మీడియా రీల్స్ అంతకంటే కాదు, స్వయంగా ప్రకటించుకునేటువంటి విజయాలు కూడా కానే కాదు, ప్రజల ఓటు మాత్రమే. కేంద్ర మంత్రిని మార్చిన సందర్భాన్ని చూపించుకుంటూ ఏకంగా ప్రధానిని సైతం మేము మార్చేస్తాం అంటే ఇదేదో బంగ్లాదేశ్, నేపాల్ ఈ తరహా అనుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కూడా నేపాల్లో తరహా జంజీ ఉద్యమాలు ఇక్కడ కూడా రావాలంటే అక్కడ జరిగిన విధ్వంసమే ఇక్కడ కూడా జరగాలి అని చెప్పి దాని వెనకాలని మద్దతు ఇస్తున్నారు చూసారా. అలాంటి వాళ్ళకి కూడా చెప్పాల్సినటువంటి మాట, మేము ప్రధానిని సైతం మేము మార్చేస్తాం, మాకు ఆ శక్తియుక్తులు మాకు ఉన్నాయి అంటే రోడ్డెక్కి మార్చడం కాదు, ఓటు వేసి మార్చాలి. ఆ ఓటు వేసే క్రమంలో మీరు ఎంత ఉన్నారో మిగతా వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారనేది కూడా చూసుకోవాలి. ఇవన్నీ కూడా కేవలం పొలిటికల్ క్యాంపెయినింగ్కి, ప్రచారానికి మాత్రం ఉపయోగపడవచ్చు. కానీ భారత రాజ్యాంగ వ్యవస్థలో ప్రధానిని నిర్ణయించేది, మార్చేది ప్రజల తీర్పు మాత్రమే తప్ప ఏ బొద్దింకల ప్రకటన కాదు. అందుకే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నది ఒకే మాట, బొద్దింకలు తగ్గుండాలి. మీరు చేయాల్సింది మీరు చేస్తున్నారు, చేయండి, ప్రజాస్వామ్యబద్ధంగా చేయండి. కానీ దేశ రాజకీయాలను సైతం మేము శాసించేస్తాము అనేటువంటి భ్రమ అంతకంటే ముందే తగ్గాలి, తగ్గించుకోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలే యజమానులు, మిగతా వాళ్ళంతా ప్రజల తీర్పును గౌరవించి తీరాల్సిందే. సో బొద్దింకల పార్టీ ఈరోజు వచ్చింది, రేపు పొద్దున్న ఇంకో దోమల పార్టీ, ఆ తర్వాత ఎలకల పార్టీ, మా ఇష్టం మేము పెట్టుకుంటాం, మేము ఇదంతా చేస్తామంటే చెప్పానుగా స్టార్టింగ్లోనే 2873 కౌంటు. ఆ కౌంటు ప్రతి చోట పెరుగుతూనే ఉంటుంది, ప్రజలు కూడా చూస్తూనే ఉన్నారు, ఎవరెవరు వస్తున్నారు, ప్రొటెస్టుల పేరుతోటి ఏం చేస్తున్నారు, ఏ వికృత చేష్టలు అక్కడ కనిపిస్తున్నాయి, ఏ
స్లోగన్స్ అక్కడ వినిపిస్తున్నాయి, దేశ సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా వినిపిస్తున్నాయి. ఎవరెవరు దేనికి వస్తున్నారు, ఆ నెరేటివ్ ఏంటి అనేది ప్రజలు కూడా గమనిస్తున్నారు. అలాగే ఎవరైతే న్యాయం కోసం పోరాటానికి వచ్చారో విద్యార్థులు, నిజంగా వాళ్ళకి మాత్రం దేశం అంతా వాళ్ళ వెనకాల ఉంది. ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ని తప్పించి ఆ ప్లేస్లో వేరే వాళ్ళని పెట్టడం అయినా సరే, ఏదైనా సరే, అది కాక్రోచ్ జనతా పార్టీయో లేదంటే మిగతా వాళ్ళు చేసిన పోరాటమో వాటి ఫలితం కాదు. ఇది వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎవరైతే ఈ నీట్ లీక్ వల్ల కావచ్చు, మిగతా పేపర్ లీక్ వల్ల కావచ్చు ఇబ్బంది పడ్డారో వాళ్ళు చేసినటువంటి పోరాటం వల్ల మాత్రమే ఇవన్నీ జరుగుతున్నాయి తప్ప బొద్దింకలు వచ్చి గొంతెత్తి మేము అరిచేస్తాము అంటే ఏనుగులు అయిపోవాలి. అది గుర్తుపెట్టుకోవాలి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.